బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పీవీ ఎక్స్ప్రెస్ వేపై యాక్సిడెంట్స్ తో ఉప్పర్పల్లి నుంచి అరంగార్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పీవీ ఎక్స్ప్రెస్ వేపై యాక్సిడెంట్ తో ఉప్పర్పల్లి నుంచి ఆరంఘర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. రైట్, ఇక హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై జరిగిన ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ ప్రమాదం జరగడానికి రీజన్ ఏంటి? అలాగే అక్కడ ఈ ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ రోడ్డుపై అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ ట్రాఫిక్ క్లియర్ అయిందా? డీటెయిల్స్ ఏంటి? అయితే ఈ యొక్క యాక్సిడెంట్ రాజనగర్ పీవీ ఎక్స్ప్రెస్ పైన కూడా చోటు చేసుకుంది. ఒకదానికొకటి ఒక 3-4 కార్లు కూడా గుద్దుకోవడంతో పూర్తిగా తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే వారిని వెంటనే హాస్పిటల్కి కూడా తరలించారు. అయితే ఈ యొక్క కారు యాక్సిడెంట్ నేపథ్యంలో దాదాపు ఈ యొక్క అరంగర్ చౌరస్తా వరకు కూడా పూర్తిగా ఆ యొక్క ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వేల సంఖ్యలో కార్లు అన్ని కూడా రోడ్లపై ఆగిపోయిన పరిస్థితి. దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి కూడా చేరుకొని ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా దీనికి సంబంధించి వేరే రూట్లను కూడా పంపించిన పరిస్థితి ఇస్తున్నాము. అయితే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ఈ యొక్క కార్లు ఒకదానికొకటి పూర్తిగా యాక్సిడెంట్ జరిగిందనేది మాత్రం ప్రధానంగా అయితే పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్కి వచ్చేసింది. ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ అయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఒక వెహికల్స్ అన్ని కూడా పక్కకు పెట్టిన నేపథ్యంలో ట్రాఫిక్ అంతా క్లియర్ గా ఉండడంతో ఇప్పుడు ఈ సమస్య కూడా పూర్తిగా తొలగిపోయింది. రైట్, థ్యాంక్ యూ పవన్.